జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తూ ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి శిథిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన శిథిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, బాబాయ్ కూతుర్ని మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. ప్రదర్శనలు అవసరమా జగన్మోహన్ రెడ్డి? రోడ్ల మీద మరి అలగా జనాన్ని తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి యువతనంతా చెడగొట్టి వాళ్ళని రోడ్ల మీద ఎక్కించి నాటకాలు ఆడుతూ ఉన్నారే. 5 గంటలకి మీరు అక్కడికి వెళ్లకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా మరి అక్కడికి చేరకుండా మీరు చేసినటువంటి ప్రయత్నం, ఇంకా పైగా అది ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేయటం, అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక అమాయకుడైనటువంటి సోదరుడు, బీసీ సోదరుడు, యాదవ్ సోదరుడిని మరి అక్కడ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని పరామర్శలే, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శకి 5 గంటల్లోపు ములాఖతులు ఉండవని తెలుసు కదా. 5 తర్వాత అంటే కావాలని 5కి అక్కడికి వెళ్లకుండా మరి అక్కడ కూడా ఒక దొంగ రాజకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత అమానుషమైనటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి వ్యక్తుల కోసం అమాయకులు రోడ్లెక్కి బయటకు వస్తూ ఉన్నారు. ఆ గంజాయికి లేకపోతే రోడీ మొక్కలు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రవర్తించినటువంటి విధానం దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. చాలా ఓర్పుగా, సహనంగా. ఒక పక్క ఈరోజు చూస్తే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం చేసుకుంటానికి చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇలా వచ్చి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, నీ ఆటలు సాగు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడతారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు. మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి నాయకత్వంలో ప్రజల పక్షాన మేము ఉంటామని కూడా తెలియజేస్తాను. లాస్ట్ టైం పల్నాడు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ కింద కొంతమంది పర్సన్స్ పడిపోయారు. అప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. మనకి తమిళనాడులో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు 2-3 ఇష్యూస్ జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి, ఒకటి పబ్లిక్ సేఫ్టీ పరంగా కావచ్చు, అండ్ ప్రజెంట్ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరంగా కావచ్చు, అండ్ మనకి పక్కనే నియర్ బై మనకి శ్రీకాకుళం బార్డర్లోనే హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉంటుంది. అది కూడా 1వ తారీఖు ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఏఎస్ చెక్స్ ఇవన్నీ కూడా హైవే పైన జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసి ఇది చెప్తూ ఉన్నాము. వాళ్ళు విజిట్ చేసుకోవడానికి జైలు వాళ్ళు ములాఖత్కి వాళ్ళు పర్మిట్ చేస్తే వెళ్ళి కలవడానికి మనం పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నారు. బట్ రిమైనింగ్ దేనికి లేదు. ఎంటర్ అవ్వద్దని చెబుతున్నాము. బట్ వైలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. మనకి గ్యాదరింగ్కి ఎక్కడ పర్మిషన్స్ లేదు, వాళ్ళు అప్లై చేయలేదు. మేము పలానా చోట మేము పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామని వాళ్ళు ఏమి అప్లై చేయలేదు, మనం పర్మిషన్ ఇవ్వడం లేదు. బట్
మనకున్న దాని ప్రకారం వాళ్ళు మేము ఇట్లా గ్యాదర్ చేస్తాం, ఇలా పబ్లిక్ వస్తారని అంటే మాత్రం అది కుదరదు. అదే క్లియర్గా చెప్తూ ఉన్నాం మనం పబ్లిక్కి, అండ్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలని మనం అడుగుతాం. క్రౌడ్ గ్యాదరింగ్కి ఎక్కడా పర్మిషన్ లేదు, లిమిటేషన్ కాదు. సపోజ్ మనం గ్యాదర్ చేస్తున్నారంటే మీరు ఇంతమందితో గ్యాదర్ చేసుకోవచ్చు, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోండి అని చెప్తాము, అక్కడెక్కడా లేదు అలాంటి. సెకండ్ థింగ్ ఏంటంటే జైలు అన్నది హైలీ సెక్యూర్డ్ ఏరియా, అది కావచ్చు, దాని చుట్టూ పరిసరాలు కావచ్చు, అక్కడ ఎలా పడితే అలా వెళ్ళడానికి కూడా అవ్వదు అది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి క్లియర్గా చెబుతూ ఉన్నాము. మాకు అందులో ఏదైనా వైలేషన్స్ ఉన్నా మేము లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీరే మీడియా నుంచి ఒకరు అంటున్నారు కదా, గ్రూపుల్లో అందరికీ పిలుపులు ఇస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి. క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ క్రౌడ్ గ్యాదరింగ్కి లేదు, దట్ ఈస్ వెరీ క్లియర్. అది మనం 100% చెబుతూ ఉన్నాము. దానికి తగ్గట్టు మనకి అరేంజ్మెంట్స్ మనం సెక్యూరిటీ పరంగా మనము చూస్తాము. వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు కలిసి వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. మిగతా జిల్లాల గురించి నాకు తెలియదు, నేను శ్రీకాకుళం వరకు నేను మాట్లాడతాను. ఓకే, మా వరకు మేము చెబుతున్నది ఏంటంటే సెక్యూరిటీ పరంగా మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకున్నాం. ఎక్స్-సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నారు ఆయన. దానికి తగ్గట్టు మా సెక్యూరిటీ స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ, అది మేము చూసుకుంటాం. రిమైనింగ్ థింగ్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేశాము, దానికి అనుగుణంగా మేము చూసుకుంటాం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఎక్స్-సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్స్-సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము, మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్-సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళు ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళు రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు, మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి ఆనరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దాన్ని కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్-సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు, వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయలేరు. సో ఇది ఒకసారి మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ, అండ్ పబ్లిక్ కూడా మాకు అందరికీ కోఆపరేట్ చేస్తారని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం.